హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తోత్రాలు. వారమంతా మీ తోడు అనుగ్రహించారు. మా నాయన వారాంతంలో రాత్రికాల సమయంలో ప్రార్థన కూడికలు, అలాగే ఈ యొక్క ఆరాధన కూడికలో మీ కుమారుని నిలబెట్టుకుని కొన్ని శ్రేష్టమైన మాటలు వినిపించారు. మీ స్తోత్రాలు. మరలా ఒక బలహీనుడిగా మీ పక్షాన్ని నిలబడ్డాను, బలపరచండి. కొన్ని ఆదరణకర మాటలు మాతో మాట్లాడి మాకు సహాయం అందించమని మా ప్రభును మా ప్రాణవిభుడైన యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె. నోవహు గూర్చిన కొన్ని సంగతులు నేర్చుకుంటున్నాం. ఎందుకని నోవహు గూర్చి సంగతులు ఈ కాలంలో నేర్చుకోవాలంటే, దేవుని రాకడ దినాలకి దేవుడు ఏం చెప్పాడంటే, నోవహు దినాల్లో జరిగినట్లు జరుగును అన్నాడు. ఏమన్నాడండి? దేవుని రాకడకి ముందు ఉండే రోజులు ఎలా ఉంటాయంటే నోవహు దినాల్లో ఉన్నట్టే ఉంటాయి అన్నాడు. అందుకని నోవహు గురించి మనం కొద్దిగా ధ్యానం చేసినప్పుడు మనకి ఆయన రాకడ పరిస్థితులు అర్థమవుతాయి. కాబట్టి నోవహు యొక్క జీవన విధానం ఎలా ఉంది, ఆయన ఎలాంటి భక్తిభావం కలిగి దేవుని పట్ల జీవించాడు, అసలు రక్షణ అనే ఓడలోకి ఆయనకి వెళ్ళడానికి ఉన్న అర్హతలేంటి, అసలు దేవుడు ఎందుకని లోకాన్నంతా నాశనం చేయాలనుకున్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, లోకాన్నంతా మరి నాశనం చేసినప్పుడు, లేదా జలప్రళయం చేత ఉన్న జనాభాను పశువులతో సహా, మొక్కలతో సహా, జంతువులతో సహా వాటిని చంపేసినప్పుడు నోవహు కుటుంబాన్ని ఎందుకు ఆ నోవహుని దేవుడు బ్రతికించాడు, లేదా ఎన్నుకున్నాడు, లేదా ఓడలోకి ప్రవేశించమని దేవుడు చెప్పాడు అని కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి. ఆది కాండానికి రండి, 6వ అధ్యాయం. మొదట కొన్ని మాటలు చూద్దాం. చూడండి. నరులు భూమి మీద విస్తనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. కిందకి రండి, 10వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. తర్వాత చూడండి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చూడండి. దేవుడు అంటున్నాడు నోవహుతో, నోవహు భూమి పాపంతో నిండిపోయింది. భూమి దేంతో నిండిపోయిందండి? పాపంతో నిండిపోయింది. పాపం అంటే ఇక్కడ 3 మాటలు మనకు అర్థం అవడానికి రాశాడు. భూమి బలత్కారంతో నిండిపోయింది అన్నాడు. ఏమని రాశాడండి? భూమి బలత్కారంతో నిండిపోయింది అన్నాడు. దాని పై మాట భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉందన్నాడు. ఆ పై మాట చూస్తే వారు అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అన్నాడు. 3 మాటలు. నరులు చూడండి, నరులు భూమి మీద విస్తనారంభించిన తరువాత అన్నాడు. అంటే దేవుడు మొదటి మానవుడిని ఆదామును సృజించి అతని ప్రక్కటెముకలో నుంచి హవ్వను తయారు చేసినప్పుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు ఆయన. అంతే కదండి?
ఆదికాండము 1వ అధ్యాయం చూడండి, అక్కడ ఉంటుంది 1:28. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అన్నాడు. విస్తరించి భూమిని నిండించమన్నాడు ఆయన, దాన్ని లోపరుచుకోండి అన్నాడు. భూమిని నిండించమని దేవుడు చెబితే మనుషులు విస్తరించినప్పుడు వీళ్ళు ఏం చేశారు? భూమిని పాపంతో నిండిపోయేలా చేశారు. అది అసలు మనుష్యుల కంటే పాపమే ఎక్కువైపోయింది భూలోకంలో. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అక్రమంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది బలాత్కారముతో నిండి ఉండెను. ఆడి పాపం పండిందిరా అంటారు, ఆడి కొంచెం నిండిందిరా అంటారు. కొంచెం నిండిందంటే ఇంకా ఏమీ ఖాళీ లేదని అర్థం. పాపం పండిందంటే వాడు ఇంకా చావుకి దగ్గరలో ఉన్నాడని అర్థం. ఇప్పుడు నెలలు నిండిని అంటే దాని అర్థం ఏంటి? ఆమె కండానికి సిద్ధంగా ఉందని. నెలలు నిండకుండా కంటదా? నెలలు నిండకుండా కనదు. దేవుడు కూడా భూలోకానికి గొప్ప సమయాన్ని ఇచ్చాడు. వారు మారు మనసు పొందుతారేమో, నేను సృజించిన నా మనుషులు నా వైపు తిరుగుతారేమో అని 2000 సంవత్సరాలు వారికి చాయిస్గా ఇచ్చాడు, అవకాశంగా ఇచ్చాడు. రోజు రోజుకి జనాభా పెరుగుతున్నారు, భూమి నిండిస్తున్నారు, కానీ వారికంటే బాగా విస్తారంగా పాపం నిండిపోతూ ఉంది. జనాభా తక్కువ, పాపం ఎక్కువైపోతూ ఉంది. జనాభా తక్కువ, అక్రమం ఎక్కువైపోతూ ఉంది. జనాభా తక్కువ, బలాత్కారం ఎక్కువైపోతుంది. చెడుతనంతో భూమి అంతా నిండిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఒకసారి ఇంక సహించలేకపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. అరే ఇందుక నేను ఈ భూలోకాన్ని సృజించింది, మీరు విస్తరించండి అయ్యా, ఫలించండి అయ్యా, అభివృద్ధి చెందండి అయ్యా అంటే పాపంలోనే వారి అభివృద్ధి, పాపంలోనే వారు విస్తరించిపోవడం, చెడుతనంలోనే వారు అక్రమార్కులుగా వారు సమస్త శరీరాన్ని పాడు చేసుకోవడం అని దేవుడు చాలా బాధపడ్డాడు. అయితే చాలా అవకాశం వారికి ఇచ్చాడు. దేవుడు ఏ పని చేసినా ఆయన తొందరపడి చేయడు, కొంత అవకాశం మనకి ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు రాజు కావాలని కోరుకుంటే సౌలు అందరి మీద పొడగరి ఎత్తరి మరి శారీర దారుఢ్యం కలిగిన వాడిని సౌలుని రాజుగా ఎన్నుకుంటే ఆ ఎన్నుకున్న కొన్ని రోజుల్లో లేదా మొదటి సంవత్సరాల్లో అతను దేవుని పైన తిరుగుబాటు చేశాడు. దేవుడు చెప్పిన మాట వినకుండా పెడచెవిన పెట్టి పాపానికి కారుకడయ్యాడు. అయినప్పటికీ అతనికి 40 సంవత్సరాలు అవకాశం దేవుడు ఇచ్చాడు పరిపాలన చేయడానికి. అతన్ని వెంటనే రాజరికాల నుంచి తీయలేదు. అతని పాపం పండే వరకు దేవుడు కొంత సమయాన్ని అతనికి ఇచ్చాడు. కానీ అతను చివరికి వెళ్తూ తన మార్గాన్ని పూర్తిగా చెరిపేసుకున్నాడు. దేవుని సేవకుడైన లేదా సేవకులైన వారితో మాట్లాడటం మానేశాడు. కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకుండాకి వెళ్ళాడు తప్ప దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర సమాధానం పొందుకున్నవాడు కాకపోయాడు. అతని చావు ఎంత భయంకరంగా ఉందో చూడండి. అతని అంతము వచ్చింది. ఎవరి పాపమైతే నిండిపోద్దో అప్పుడు వారి అంతం వస్తుంది. చాలామంది చాలా అల్లరిగా తిరుగుతుంటారు, చాలా రుబాబుగా మాట్లాడుతుంటారు, చాలా దౌర్జన్యం చేస్తూ ఉంటారు. వీడు పాపం ఎప్పుడు పండుతుందిరా అని చాలామంది ఎదురు చూస్తారు. కొన్నాళ్ళకి అతనికి ఏదో ఒక ప్రమాదమో యాక్సిడెంటో మరణమో సంభవించినప్పుడు వీడు పాపం పండిందిరా అనుకుంటారు. కాబట్టి దేవుడు ఒక్కసారిగా తన ఉగ్రతను చూపించడు, మన పైన తన కృపనే చూపిస్తాడు, హెచ్చరిస్తాడు. వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా, ఎవరొకరి ద్వారా, సహోదరుల ద్వారాను మనల్ని హెచ్చరిస్తాడు. బాబు నువ్వు సరైన మార్గంలో నడవట్లా, అమ్మా నువ్వు తిన్నని దారిలో పరిగెట్టట్లా, నువ్వు జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడు మనం సరి చేసుకుంటామేమని చాలా సమయం ఇస్తాడు.
అది సంపూర్తి అయ్యే వరకు దేవుడు దాని కొరకు వెయిట్ చేస్తాడు. అబ్రహాముతో అన్నాడు, ఇది ఆదికాండంలో ఉంటుంది చూడండి, 15వ అధ్యాయం చూడండి, 16వ వచనం చదువుదాం. 15:16 అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో ఏమన్నాడండి దేవుడు? అమోరీల అక్రమం ఇంకను సంపూర్తి కాలేదు. అబ్రహాము నువ్వేం ఎదురు చూస్తున్నావు? లేదా నీ జనాంగం ఏమి ఎదురు చూస్తుంది? వారు నాశనం అయిపోవాలని, వారు చచ్చిపోవాలని, వారు సంహరించబడాలని చూస్తున్నారా? అయితే నేను వారికి ఒక సమయం ఇస్తున్నాను. అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్తి కాలేదు. నీ 4వ తరం వారు వచ్చేటప్పుడు కదా సంపూర్తి అవుద్ది. అప్పుడు దానికి తగిన శిక్ష నేను వేస్తాను. కాబట్టి పాపము చాలామంది ఏమనుకుంటారంటే జరుగుతుంది కదా, కాలం బాగా వెళ్ళిపోతుంది కదా, ఎందుకని ఆ దేవుడు ఇంకా నన్ను శిక్షించట్లేదు కదా, లేదా వాళ్ళని శిక్షించట్లేదు కదా అని అనుకుంటారు. కానీ దేవుడు తగిన సమయం ఇస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళ ద్వారా కొంత వెయిటింగ్ చేస్తాడు. దేవుని యొక్క దీర్ఘశాంతంతో కనిపెడతాడు ఆయన. ఒక యజమానుడు పొరపాటు చేసి దుర్మార్గాలు చేస్తున్నప్పుడు అతన్ని వెంటనే తీయడు. సమయం కొరకు దేవుడు వెయిట్ చేస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన్ని వెంటనే చేస్తే భార్య అనాథ అయిపోవచ్చు, బిడ్డలు అనాథలు అయిపోవచ్చు ఒక్కొక్కసారి. అందుకని కొంత సమయం దేవుడు వెయిట్ చేస్తాడు, కొంత సమయం ఇస్తాడు వాళ్ళకి. అతని పాపం సంపూర్తి అయ్యే వరకు కూడా కొంత సమయాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు సమయం వచ్చినప్పుడు ఆ దేవుడు తప్పనిసరిగా అతనిలో మార్పు లేకపోతే తప్పనిసరిగా పని చేసి తీరుతాడంతే. కాబట్టి దేవుడు కొంత సమయం ఇచ్చినప్పుడు దాన్ని మనం మారు మనసు పొందడానికి, దేవునికి అనుకూలంగా జీవించడానికి, దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడానికి ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడు సారిసారికి హెచ్చరిస్తాడు. ఇక ఎన్నిసార్లు గద్దించినా మనం వినకపోతే దేవుడు హఠాత్తుగా మనకి మరణాన్ని కలగజేస్తాడు, నాశనం కలగజేస్తాడు. ఇక్కడ కూడా చూడండి, అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్తి కాలేదు కనుక నీ 4వ తరం వారు వస్తారు, అప్పటికి నేను వారిపైన శిక్ష నేను విధిస్తానన్నాడు. అదే ఆదికాండము మరొక మాట మీకు చూపిస్తాను చూడండి, 18వ అధ్యాయం 21వ వచనం చదువుదాం చూడండి. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చెయ్యని ఎడల నేను తెలుసుకుందును. నేను ఎవరు పలుతున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడే అబ్రహాంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణం యొక్క మొర చాలా గొప్పది. అంటే గొప్పదంటే దేవునికి ఇష్టమైందనా? కానే కాదు. వాళ్ళు చాలా దుష్టులు, వారు అక్రమ విషయం చేశారు. ఆదికాండంలో చదివాం కదా, నరులు విస్తనారంభించినప్పుడు వారు అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారని చదివాం కదా. సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా పట్టణాలు కూడా అక్రమంతో నిండిపోని. దీని ఆన్సర్ ఎక్కడ దొరుకుద్ది? పేతురు పత్రిక తీయండి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను. 8వ వచనం చూడండి. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. వారి క్రియలు ఎలా ఉన్నాయండి? అక్రమంగా ఉన్నాయి. అందుకని దేవుడు ఏమని చెప్తున్నాడు అబ్రహాముతో? వారు సంపూర్ణంగా చేశారో లేదో చూడడానికి నేను దిగి వచ్చాను. వారు పాపం పండిందో లేదో, వారి కొంచెం నిండిందో లేదో, ఆ పట్టణం అంతా ఎలా ఉందో నేను చూడడానికే నేను దిగి వచ్చాను అన్నాడు. అదే ఆదికాండంలో రాశాడు. వారు
సంపూర్ణముగా చేసేదిలో లేదు అన్నాడు. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను చెయ్యని ఎడల నేను తెలుసుకుందును. చేయలేదనుకో, సర్లే చెయ్యదు లేదని నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడు సొదొమ గొమొర్ర పట్టణాల మీదకి దేవుని యొక్క అగ్ని గంధకాలు కురిసినాయి అంటే అది సంపూర్ణంగా చేసిందా చేయలేదు? అక్రమం చేసింది కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. కానీ దేవుడు ఎంతో ఓర్చుకున్నాడు ఆ విషయంలో. ఇంకా మార్పు చెందారు. ఎక్కడైనా కొంచెం వెళుతుందిరా బాబు అనుకుంటే వచ్చిన దేవదూతలను పాడు చేయడానికి చూశారు వాళ్ళు. చిన్న బిడ్డల మొదలుకొని పెద్ద వరకు వారు కామ వికారమైన క్రియలు, చేష్టలు, అక్రమమైన క్రియలు అని చెప్పాడు అక్కడ. దాన్ని ఏంటి అక్రమం అంటే చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు దేవదూతలను పాడు చేయడానికి చూశారంటే ఇంకంతకన్నా పాపం పండవలసిన ఇంకేంటి. అందుకనే ఆ లోతు అన్నాడు, ఇంత పాతకం కట్టుకోకండి అన్నాడు. పాతకం అంటే ఏంటి తెలుసా? పాపాన్ని మించింది. అది పాపాన్ని మించింది పాతకం. బహు ఘోర పాపం అది. అంత ఘోర పాపంతో సొదొమ గొమొర్ర పట్టణాలు నిండిపోని కనుక వారి పాపం పండిపోయి దేవుని యొక్క ఉగ్రత దాని మీద ఉంది. నినివే పట్టణాన్ని కూడా దేవుడు అలాగే హెచ్చరించాడు. దేవుని దగ్గరికి మొర వెళ్ళింది. నినివే పట్టణస్థులు వారు కూడా దుష్టులు, వారు చెడుతనాన్ని అనుసరించేవారు. పట్టణం దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. కానీ దేవుడు విన్నాడు. మొర విని ఒక సేవకుడిని పంపించినప్పుడు ఆ సేవకుడి ద్వారా మరలా హెచ్చరించినప్పుడు వారు మారు మనసు పొందారు. అది ఏం పొందారండి? వారు చెడుతనాన్ని విడిచిపెట్టారు. సొదొమ పట్టణస్థులు అయితే అన్నారు, ఎలవా చెప్పావు కానీ ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన వారు అయ్యారు వారు. అందుకు దేవుడు తన శిక్షను తప్పగా రప్పించాడు సొదొమ గొమొర్ర పట్టణాల మీద. నోవహు దినాల్లో కూడా అదే జరిగింది. వారు అక్రమ విషయంలో నరమాత్రులైపోయారు. అక్రమంతో నిండిపోయింది సమస్త భూమి చెడుతనంతో నిండిపోయింది. సమస్త భూమి బలాత్కారముతో నిండిపోయింది. అందుకని నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నదన్నాడు. కాబట్టి అమ్మా, దేవుడు నాకెందుకు శిక్ష పంపించట్లేదు? దేవుడు నన్ను ఎందుకు గద్దించట్లేదు? దేవుడు నేను ఎన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు బ్రతకనిస్తున్నాడు? నేను తప్పులు చేస్తున్నాను కానీ వెంటనే నాకు శిక్ష రావట్లేదని మనం అనుకుంటాం. దేవుడు తన శిక్షను మన పైన వెంటనే కురిపించడు, తన ఉగ్రతను కుమ్మరించడు. దేవుడు మనకి కొంత సమయాన్ని ఇస్తాడు. మారు మనసు పొందుతారేమో, మార్పు చెందుతారేమో, నన్ను తెలుసుకుంటారేమో, నన్ను వెతుకుతారేమో, కన్నీరు కారుస్తారేమో, పశ్చాత్తాపడతారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూసినప్పుడు మనం గనక ఆయన వైపు చేతులు చాపి, ప్రభువా నిజమే, ఈరోజు నాతో మాట్లాడావు, నీ సేవకుని ద్వారా, నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు, నన్ను హెచ్చరించావు. నిజమే, నా పొరపాట్లో ఉన్నాను, నిజమే నేను ఆ పాపంలో ఉన్నాను, నేను అక్రమంలో ఉన్నాను, నేను చెడుతనంలో ఉన్నాను, నేను బలాత్కారంలో ఉన్నానని ఏ విశ్వాసగాని లేదా ఏ సహోదరుడైతే దేవుని దగ్గర మోకాళ్ళుని ఒప్పుకుంటాడో దేవుడు వారిని తప్పక క్షమిస్తాడు. నినివే పట్టణాన్ని నాశనం చేయడానికి చూసిన ప్రభువు తానే మారుమన పశ్చాత్తాపడి ఆ పట్టణం విషయంలో మరి తన తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వారికి రావలసిన శిక్షను తగ్గించాడంటే మరి నా విషయంలో దేవుడు ఎందుకని చేయడు? కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. మన హృదయము దేనితో నిండి ఉందో ఆలోచన చేయండి. పంజరము పిట్టలతో నిండినట్లుగా వారి హృదయము కపటముతో నిండిపోయిందన్నాడు. అపోస్తుల కార్యాలు అన్నాడు. ఆ మాట చూద్దామా? చూడండి, 8వ అధ్యాయం ముందు 12వ అధ్యాయం 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. అతన్ని తేరు చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా.
ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతన్ని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపిందురా అని వెతుకుచుండెను. చూసారా ఎలా నిండిపోయిందంటే ఇతని మనస్సు? ఎలుమ అనేటువంటి ఒక అబద్ధ బోధకుడు లేదా అవిశ్వాసి యొక్క మనసు ఎలా నిండిపోయిందండి? సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అన్నాడు. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవ అంటున్నాడు. కాబట్టి అమ్మ, అతను సమస్త కపటంతోనూ దుర్మార్గంతోనూ నిండిపోయాడు. మనం దేనితో నిండిపోతున్నాం? దేనితో మనం ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటి వాటితో మన హృదయాన్ని నింపుకుంటే దేవునికి మన హృదయంలో స్థానం ఉండదండి. ఆయన చూస్తాడు. మన పాపం పండినప్పుడు మన పైన తన ఉగ్రతను కురిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. చూడండి 11 వచ్చిన ఏమన్నాడు? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. అమ్మ, దేవుడు గనక తన చెయ్యి మన మీద ఎత్తితే మనం ఎందుకు ఆ పని భస్మం అయిపోతాం అంతే. కాబట్టి ఏదైనా దేవుడు ఒక పని చేయాలంటే, ఇక్కడ ఇంకో మాట చూపించి అక్కడికి వస్తాను చూడండి. 8వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 8:22 కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. చూసారా ఎంత మరలా అవకాశం ఇస్తున్నాడు అనమాట దేవుని సేవకుడు. బాబో, నీ మనసు ఏం బాలా, నీ హృదయం ఏం బాలా, నీ ఉద్దేశాలు ఏం బాలేవు. నువ్వు వెండితో దేవుని ఆత్మను కొనాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు వెండితో నీకున్న డబ్బుతో ఏదైనా చెయ్యాలని నువ్వు అనుకుంటా ఉన్నావు. కాబట్టి నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని, అమ్మా, ఏ చెడుతనము మనలో ఉందో అది మనం ఏం చేయాలి? మానుకోవాలి. మనం అలా దేవుడు మనల్ని శిక్షించట్లేదు కదా అని మనం ముందుకు వెళ్తా ఉంటే ఏదో ఒక రోజున మన పాపం ఏమైపోద్ది? పరిపూర్ణమైపోద్ది అంతే. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడొచ్చాడో తెలిసే లోకానికి? కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపింది. కాలము సంపూర్ణం అవటం ఏంటి? నోవహు దినాల్లో భూలోకం యొక్క పాపము సంపూర్ణమైంది. సొదొమ గొమొర్రా పట్టణాల్లో వారు పాపం సంపూర్ణంగా చేశారో లేదని స్వయంగా దేవుడే చూడడానికి దిగి వచ్చాడు. అక్కడ వారి పాపం కూడా సంపూర్ణమైంది. అయితే భూలోకం మరొక్కసారి పాపానికి లోనైనప్పుడు, యావత్ భూమి చెడిపోయినప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన శిక్షను పంపించలేదు. కానీ ఈసారి తన కుమారుణ్ణే శిక్షకు గురి చేయడానికి తన కుమారునే పంపించాడు సాక్షాత్తు. ఎందుకని? యావత్ భూలోకం యొక్క శిక్ష తాను అనుభవించడం కొరకు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించాడు. అయితే మనం పాపం ఏ స్థాయిలో ఉన్నామో చూడండి. దేవుడి ఉద్దేశం ఏంటంటే మనం విస్తరించి భూమిని నిండించాలని ఆయన ఆశపడుతున్నాడు, ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం దేవునికి తగిన ఫలాలు ఫలించట్లేదు, నీతి ఫలాలు ఫలించట్లేదు, సమాధాన ఫలం ఫలించట్లేదు, ఆత్మ ఫలాలు ఫలించట్లేదు, కానీ శారీరక ఫలాలు ఫలిస్తూ ఉన్నాం. మనం భూలోకాన్ని పాపముతో, అక్రమంతో, బలాత్కారంతో, చెడుతనంతో నింపివేస్తూ ఉన్నాం. మన కుటుంబాన్ని, మన శరీరాన్ని, మన కళ్ళను, మన హృదయాన్ని, మన మనస్సును వాటితో నింపేస్తూ ఉన్నాం. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, కాబట్టి ఈ నీ చెడుతనం నీవు మానుకోవాలి. ఒక పట్టణంతో చెప్తూ ఆయన అంటాడు, కాబట్టి నేడు ఈ దినమందైనను నీవు ఈ సంగతులను ఒకసారి జ్ఞాపకం చేసుకో, మారు మనస్సు పొందు, వాటిని విడిచిపెడితే నిన్ను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ మాట చాలా శ్రేష్ఠ ఆదరణకరమైన మాట చూడండి, మళ్ళీ చదువుతున్నాను. 8:22 కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని
చెప్పెను. ఎలా ఉన్నాడంటే అతను ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నాడు. దుష్టత్వం అంటే చెడుతనం అంతే. కాబట్టి ఆనాడు దేవుడు భూలోకాన్ని నశింప చేయడం కొరకు ఒక తీర్మానం చేసుకున్నాడు. నా సన్నిధిని దీని అంతం వచ్చిందంటే దేవుడు అప్పటి వరకు చాలా ఓపిక పట్టాడు. నా చేతులతో సృజించిన వారిని నేను ఎలా చంపుకోను, నేను పోషించిన వారిని నేను ఎలాగ నాశనం చేయను అని దేవుడు చాలా 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 ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే నానాటికి వారు భూమిని నిండించడం మానేసి భూమిని పాపంతో నిండేలా చేశారు. వారు అక్రమంతో భూమి నిండించేశారు. వారు బలాత్కారంతో నిండించేశారు. వారు చెడుతనంతో భూమి నిండించినప్పుడు ఇంకా అవకాశం లేదు. ఇంకా దేవుడు విసుగుపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, నొచ్చుకున్నాడు. హృదయంలో చాలా నొచ్చుకొని బాధపడ్డాడు. అరేరే, అనవసరంగా చేశాను వీళ్ళని, నన్ను వెతుకుతారు అనుకున్నాను, వారు మరి సక్రమంగా జీవిస్తారనుకున్నాను, కానీ వారు అక్రమంలో జీవిస్తూ ఉన్నారు. ఇంకా భూమి మీద వాళ్ళని ఉంచకూడదు, వారితో పాటు పశువుల్ని కానీ పక్షుల్ని కానీ అసలు సమస్త పురుగులు ఏది ఉంచకూడదు అనుకున్నాడు. ఎంత కఠినమైన తీర్మానమో చూడండి అమ్మా. కాబట్టి అమ్మా, మనం అనుకుంటున్నాం నేను రక్షించబడకపోయినా నా కాలం ఇలాగే గడిచిపోతుంది, నేను తప్పులు చేస్తున్నా నా ప్రయాణం బాగానే సాగుతుంది, నేను మరి ఈ తప్పుల మీద తప్పులు అనేక పాపాలు చేస్తున్నా నాకు శిక్షలు రావట్లేదు అని మనం అనుకుంటాం. దేవుడు తన గద్దింపును తన సేవకుల ద్వారా మనకిస్తాడు. ఒక సహోదరుని ద్వారానో వాక్యం ద్వారానో దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం వినాలి. మత్తయి సువార్తలో రాశాడు, వారు వినలేదట. జలప్రళయం వచ్చే వరకు అదే స్థితిలో ఉన్నారంట. వారు తినడం, త్రాగడం, పెళ్ళికి ఇవ్వడం, పెళ్లి చేసుకోవడం, ఇదే పనిలో వారు ఉన్నారంట. జలప్రళయం వచ్చి వారిని ముంచే వరకు కూడా అదే స్థితిలో ఉంటే కాడకి వారి నాశనానికే గురయ్యారు. అప్పుడు రక్షించమని చేతులు చాపిన వాడ పట్టుకుని వేళ్లాడిన ప్రయోజనం ఏమైనా ఉందా? అందరూ జల సమాధి అయ్యారు. అమ్మ, దేవుడు మనల్ని మరణానికి అప్పగించడానికి సృష్టించలా. ఆయన వైపు తిరిగి క్షమించమని అడిగితే ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక పట్టణాన్ని నినివే పట్టణాన్ని క్షమించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు క్షమించడు? కాబట్టి ఆలోచన చేద్దాం. ఇంకా విసుకుపోయి ఆయనకి సాలించుకున్నాడు. అయితే అప్పుడు జలప్రళయం లేదా నీటి ద్వారా నశించిన ఆ లోకం అలా నశించిపోతే ఇప్పుడున్న ఈ లోకము అగ్ని కొరకు దేవుని వాక్యం వల్ల భద్రం చేయబడి ఉందని పేతురు రాసిన పత్రికలు అన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని ఎందుకన్నాడంటే, భూమి అక్రమంతో నిండిపోయింది, భూమి చెడుతనంతో నిండిపోయింది, భూమి బలాత్కారంతో నిండిపోయింది. 3 ఆన్సర్లు దొరుకుతాయి మనకి. ఎందుకు దేవుడు నాశనం చేయాలనుకున్నాడంటే 3 మాటలు: భూమి అక్రమంతో నిండిపోయింది, భూమి చెడుతనంతో నిండిపోయింది, భూమి బలాత్కారంతో నిండిపోయింది. దీని వివరంగా దేవుని చేత మరలా చెప్తాను. అయితే నోవహునే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే దానికి కూడా 3 కారణాలు ఉన్నాయి. ఎందుకనే నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కుమారుల కొరకు, నీ కోడళ్ళ కొరకు ఓడను సిద్ధం చేసుకోమన్నాడంటే నోవహు నీతిపరుడు. మొదటి కారణం ఏంటి? నోవహు నీతిపరుడు. నోవహు నిందారహితుడు. మూడవదిగా నోవహు దేవునితో నడిచినవాడు. సమస్త శరీరులు తమ విషయంలో అక్రమంగా నడుచుకున్నప్పుడు నోవహు నీతిగా నడుచుకున్నాడు. సమస్త శరీరులు బలాత్కారంతో నిండిపోయినప్పుడు, భూలోకం బలాత్కారంతో నిండిపోయినప్పుడు నోవహు తన విషయంలో కానీ, తన కుటుంబం విషయంలో కానీ, భార్యల విషయంలో కానీ, కోడల విషయంలో కానీ, కుమారుల విషయంలో కానీ ఏ నింద లేకుండా కుటుంబాన్ని నడిపించినవాడు. అంత మాత్రమే కాదు, కుటుంబాన్ని దేవునితో మరి ఏకం చేసి నడిపించాడు, తను కూడా నడిచాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో.
ఒక ఓడను సిద్ధం చేసుకో, చితిసారక మాను తెయ్యి, ఒక ఓడ సిద్ధం చేసుకో. నీ కుటుంబం యావత్తు రక్షించబడాలి అన్నప్పుడు ఒక ప్రక్కన భూలోకమంతా చెడిపోయినా, బలత్కారులు ఇతను డిస్టర్బ్ చేస్తున్నా, ఇప్పుడు చెడిపోయిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? మంచివాడు మంచిగా ఉంటే మంచిగా ఉండేవారు, వారు హేళన చేస్తారు. ఇస్సాకు మంచిగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఫిలిష్తీయులు ఈర్ష్యతోటి అతను తవ్విన బావుల్ని పూడ్చి చేశారు. ఇప్పుడు నోవహు నీతి కలిగి ఒక ఓడ నిర్మించనిస్తారా వారు? కుమారులు దొంగలు మోసుకొస్తూ ఉంటే వారిని ధ్యానిస్తారా? వీళ్ళంట లోకాన్ని రక్షించేస్తారంట, వీళ్ళు రక్షించబడిపోతారంటే వాళ్ళని బలత్కారులు అంటే ఏంటి? వాళ్ళ మీద కూడా బలత్కారం. వారు చెడిపోయింది కాకుండా ప్రక్క వారిని చెడిపోయేవారు. ఆయన వాటన్నిటికీ ఓర్చుకున్నాడు, ఒక ఓడను సిద్ధం చేశాడు. సమస్త భూజంతువుల్లో రెండే చెప్పిన, పక్షుల్లో రెండే చెప్పిన, ప్రతి పురుగులో రెండే చెప్పిన వాటిని బ్రతికించడం కోసం 300 మూరల పొడవైనటువంటి ఒక మంచి ఓడను అతను సిద్ధం చేశాడు. అక్కడ నోవహు గురించి చదివితే చూడండి, 6వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని, ఆదికాండం 6:21. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగును చెప్పెను. నోవహు అట్లు చేసెను. తర్వాత చదివితే మనకు అర్థం. 22 చూడండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. 7:5 తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తూ చేశాను. అంటే ఏది తూచా తప్పకుండా చేశాడని అర్థం. వాడని ఎలా నిర్మించమన్నాడు అలా నిర్మించాడు. వాటికి కావలసిన సరుకులు, ధనధాన్యాదులు, ధాన్యము, పక్షులకి ధాన్యము, పశువులకి మేత అన్నీ సమకూర్చాడు, ఏది తక్కువ కాకుండా. అంటే అతని విశ్వాసం అలాంటిది. అది వరకు చూడని సంగతులు. జలప్రలయం అంటే తెలియదు, వర్షం 40 రోజులు కురుస్తుందంటే తెలియదు అతనికి. ఏమీ తెలియకపోయినా అదంతా విశ్వాసాన్ని బట్టి హెచ్చరించబడ్డాడు, నమ్మాడు. అమ్మా, దేవుని రాకడికి ఇవి సూచనలని మనం హెచ్చరించబడుతున్నప్పుడు మరి దేవుడు చెప్పింది యావత్తు అంతా మనం చేస్తున్నామా లేదా? ఆయన చెప్పింది మనం చెప్పినట్టు నడుచుకుంటున్నాము లేదా? మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా 1-2 ఆగిపోతే మనం ఏం చేయాలి? వాటిని రిపేర్ చేసుకోవాలి, మరమ్మత్తు చేయాలా. ప్రభువా, నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను, కానీ ఈ ఒక్క విషయంలో నీ సన్నిధిలో నేను నిందారహితుడిగా, నిందలేని వానిగా, లేదా నిందలేని దానిగా నేను ఉండలేకపోతున్నాను. ప్రభా సహాయం చెయ్యంటే ప్రభు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కాబట్టమ్మా, నోవహు ఒక ప్రక్కనే తన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఒక ప్రక్కన ఓడని సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఒక ప్రక్కన దానికి కావాల్సిన అవసరాలను సిద్ధపరుస్తూనే దేవుడు తనకు అప్పచెప్పిన పనిని ఎక్కడ వెలితి లేకుండా చేస్తూ ఉన్నాడు. కాబట్టి తనకి దేవుడు అప్పగించిన పని యావత్తూ చేశాను అంటే సంపూర్ణంగా చేశాడని అర్థం. అందుకనే నోవహు, అతని భార్య, మరి తన బిడలు, వారి కోడళ్ళు 8 మంది ఆ జల ప్రళయంలో రక్షించుకోవడానికి కారకుడయ్యాడు. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. అయితే నీ కుటుంబం కొరకు లేదా నీ కొరకు నువ్వేం సిద్ధం చేస్తా ఉన్నావు? నీ కుటుంబాన్ని రక్షణ అనే దేవుని ఆ ప్రణాళికలో నీ కుటుంబం ఉందా లేదా? అసలు నువ్వున్నావా? నీ భర్త ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేసుకొని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను ఎన్ని తప్పులు చేసినా నీవు నాకు శిక్ష పంపించట్లేదంటే అది నీ యొక్క దీర్ఘశాంతమే, నీ దయే, నీ కనికరమే నన్ను ఇలా బ్రతికింపజేస్తూ ఉంది. మా పాపం నిండినప్పుడు, అది పండినప్పుడు మేము ఖచ్చితంగా నాశనం అవ్వాలి, కానీ మేము నాశనానికి గురవ్వకూడదని నీ ప్రియకుమార్ని లోకానికి పంపించావు. నన్ను రక్షించుట కొరకే నీవు శిక్షను అనుభవించావు. శితిసారకము మ్రానును చీల్చినట్టుగా నీ శరీరాన్ని చీల్చివేశారు.
ఓడను కట్టేటప్పుడు ఆ చెక్కలకు మేకులు దిగగొట్టినట్లుగా నీ చేతుల్లో కాళ్ళలో గాయాలు లేదా మేకులతో గాయాలు చేశారు. నీ ప్రకటనలో బళ్ళెం పొడిచారు ప్రభువా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఒకవేళ అన్నీ ఒప్పుకున్నామా, నీకు ఒకటి కొదువుగా ఉందేమో, దాన్ని కూడా సరి చేసుకుందాం, మరమ్మత్తు చేద్దాం. సంపూర్ణంగా దేవుడు చెప్పిన యావత్తు చేసి దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించునుగాక. ఆమేన్. వందనాలండి.